తెలంగాణకు త్వరలో బీసీ ముఖ్యమంత్రి. ప్రస్తుతం మాత్రం సీఎం మార్పు లేదు. తెలంగాణలో భవిష్యత్ అంతా బీసీలదే. ఏఐసీసీ నేత అజయ్ సింగ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ అంటేనే రెడ్డిలది, దాంట్లలో వచ్చి మీరు ఒక బీసీని ముఖ్యమంత్రి చేయమని చెప్పండి. ఎంత ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది కదా. ఈ 100 ఏళ్లలో ఎన్నిసార్లు బీసీ ముఖ్యమంత్రి అయ్యారు? ఎన్నిసార్లు అయ్యారండి? ఏం డ్రామాలు ఆడతారా మీరు? మామూలుగా ఉండదు అసలు మీ కథ. బీసీలు పుణ్యానికి దొరికిరు. ఇప్పుడు ఒకవైపు ఏమో ఆ తిన్మార్ మల్ల అనేటోడు ఒక ముసుగు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక మీరేమో ఇంకో కొత్త రకం ముసుగు. కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఈ 100 ఏళ్లలో ఎన్నిసార్లు చేసిరు మీరు బీసీని ముఖ్యమంత్రి? తెలంగాణలో కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా. తెలంగాణలో అయితే ఫక్తు రెడ్డి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ. రెడ్ల పార్టీ అంటే కాంగ్రెస్ వచ్చిందంటే రెడ్ల ఆధిపత్యం పెరిగిపోతుంది. అది ఓపెన్గా తెలిసిపోతుంది అందరికీ. 5 ఏళ్ళు రేవంతే సీఎం, ఏదో ఒక రోజు బీసీ సీఎం అవుతాడు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏం పాట పాడుతురా మీరు? అసలు మామూలు కాదు. పొద్దుగా లేస్తే పండుకునేదాకా బీసీ 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 అని పాట పాడుతున్నారు. ఎంత ఏమొచ్చింది మళ్ళీ వీళ్ళే. ఇక రేపు మళ్ళీ వస్తాయి కదా మనకు. ఇప్పుడు ఇంకో వారం కాకపోతే, ఇంకో నెల కాకపోతే, 2 నెలలు కాకపోతే, 3 నెలలకైనా కానీ మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తాయి కదా. మీరు చూడండి, జడ్పీ చైర్పర్సన్లు ఉంటారు కదా. ఇప్పుడు మళ్ళీ ఆ జడ్పీ చైర్పర్సన్ల వ్యవహారంలో చాలా వరకు మళ్ళీ రెడ్లే ఉంటారు. మీరు చూడండి, ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 జడ్పీ చైర్పర్సన్లు వస్తారు. ఆ 33 జడ్పీ చైర్పర్సన్లల్లా మెజారిటీగా రెడ్లే ఉంటారు. మళ్ళీ మీరు చూస్తూ ఉండండి, ఈయన మాటలు ఈ బీసీల మీద వీళ్ళు వలకపోస్తున్న ప్రేమలు అక్కడ చూపించాలి. 33 ఇట్లల్లో 30 బీసీలకే ఇవ్వండి, బీసీలకే చేయండి, లేదా రిజర్వ్ ఉన్నటువంటి రిజర్వ్ చేయండి. అది చేయరు. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ కూడా వేతోని కాదు, సాధ్యమయ్యే పని కాదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది నిలబడదు. దాన్ని చేయాలంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ రాజ్యాంగ సవరణ చేయాలి. ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.